అందరికీ కూడా ఉపయోగార్థమైనవి కాబట్టి నేను ఖచ్చితంగా నీకు వివరిస్తాను, శ్రద్ధగా విను. ప్రతి మనిషి కూడా ఈ శరీరము సుస్థిరము అని నమ్మి జ్ఞాన శూన్యుడు అవుతున్నాడు. అంటే ఈ శరీరం అనేది శాశ్వతమని నమ్ముతున్నాడు. అలా నమ్ముకోవడం వలనే జ్ఞానము లేక జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం అనేది శరీరానికే కానీ ఆత్మకి లేనే లేదు. అటువంటి ఆత్మజ్ఞానము కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఘోషిస్తోంది ఆ విషయం గురించే. సత్కర్మని ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునర్చినప్పుడు మనకి జ్ఞానము కలుగుతుంది. మానవుడే ఏ జాతివాడో ఎటువంటి కర్మలని ఆచరించాలో తెలుసుకొని అటువంటివి ఆచరింపాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలని ఆచరించినా సరే వ్యర్థం.